సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా కొన్ని నిర్ణయాలు జరుగుతున్నాయి. భౌగోళిక నైసర్గిక స్వరూపాలు కూడా మారిపోతున్నాయి. అలానే మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తూ మార్కాపురం కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి ప్రిలిమినరీ జీవో రిలీజ్ చేసింది. సో మార్కాపురం విడిపోయిన తర్వాత ప్రకాశం జిల్లా పరిస్థితి ఏంటి? అలానే ఎంతో కాలంగా ప్రకాశం జిల్లాతో అనుబంధం కలిగి ఉన్నటువంటి కందుకూరు లాంటి డివిజన్లని, అద్దంకి, చీరాల లాంటి ప్రాంతాలని మళ్ళీ ప్రకాశం జిల్లాలోకి తెస్తారా తేరా అనేటువంటి చర్చలన్నిటికీ కూడా ముగింపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ప్రిలిమినరీ స్ట్రక్చర్లో భాగంగా ఈ మార్పులు చేర్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలానే దీనికి సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది 3 జిల్లాలతో ముడిపడి ఉన్నటువంటి అంశంగా మారుతుంది. ఇక్కడ మనం ఒకసారి ఈ బార్డర్ని గమనించి చూద్దాం. ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ప్రస్తుత స్వరూపం. ఇది 26 జిల్లాల స్వరూపంలో ప్రకాశం జిల్లా పాత్ర. అది ఇటు పక్కన నెల్లూరు జిల్లా, ఇటు పక్కన బాపట్ల జిల్లా ఉంది. అయితే ఇటు అద్దంకి ప్రాంతంలో చీరాల అవన్నీనేమో బాపట్ల వైపు పోయినాయి. అలానే ఇటు కందుకూరు డివిజన్ ఇటువైపు కలిపారనేటువంటి అసంతృప్తి ఈ ప్రకాశం జిల్లా వాసులకు ఎక్కువగా ఉంది. అలానే దీన్ని విభజించిన తర్వాత ఇక్కడ మనం ఒకసారి గమనించి చూస్తే కనుక మార్కాపురం ఇటువైపు విభజన జరిగితే కనుక ఈ ప్రాంతాల నుంచి మళ్ళీ రెవెన్యూ డివిజన్లు, మండలాల బదలాయింపులు జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఒక ప్రతిపాదన చేసింది. దీనిలో రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్, షిఫ్టింగ్ ఆఫ్ మండల్ ఫ్రమ్ వన్ డిస్ట్రిక్ట్ టు అనదర్ డిస్ట్రిక్ట్. ఇది పూర్తిగా 3 జిల్లాలకు సంబంధించి స్వరూపం మారిపోబోతోంది. ప్రకాశం జిల్లా స్వరూపం మళ్ళీ కొత్తగా ఆవిష్కారం కాబోతుంది. ఇదంతా కూడా ప్రిలిమినరీ నోటిఫికేషన్. దీనిపైన అభ్యంతరాలు ఉన్నా కానీ, సలహాలు ఉన్నా కానీ, సూచనలు ఉన్నా కానీ జిల్లా కలెక్టర్లను సంప్రదించవచ్చు. 3 జిల్లాల కలెక్టర్, అటు బాపట్ల జిల్లా కావచ్చు, ఇటు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావచ్చు, ప్రకాశం జిల్లా కావచ్చు, 3 జిల్లాల కలెక్టర్లు కూడా సంప్రదింపులు జరపచ్చు. అసలు ఏమేమి మార్పులను ప్రతిపాదించారు? మార్కాపురం జిల్లాలోకి ఆల్రెడీ మార్కాపురం డివిజన్ ఒకటి, రెవెన్యూ డివిజన్ ఒకటి, అలానే కనిగిరి రెవెన్యూ డివిజన్ ఒకటి దానిలోకి వెళ్ళిపోతున్నాయి మార్కాపురం జిల్లాలోకి. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఒంగోలు రెవెన్యూ డివిజన్ మిగులుతుంది. మిగతా వాటిని పునఃసమీక్షిస్తున్నారు. ఇక్కడ కందుకూరు రెవెన్యూ డివిజన్ని దాదాపుగా ఇందులోకి మెర్జ్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాలోకి ఈ కందుకూరు రెవెన్యూ డివిజన్లోకి వచ్చేటువంటి మండలాలు చూస్తే కనుక కందుకూరు, లింగసముద్రం, గుండ్లూరు, అలానే ఉలవపాడు, ఓలేటివారిపాలెం, ఇవన్నీ కూడా కందుకూరు రెవెన్యూ డివిజన్లో ప్రజెంట్ ఉన్నటువంటివే. మొత్తం 5 కనిపిస్తున్నాయి, 5 మండలాలు. ప్రస్తుతం ఇవి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ప్రకాశం జిల్లాలోకి బదలాయిస్తున్నారు. అంటే దాదాపుగా కందుకూరు డివిజన్లో రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి కీలక ప్రాంతాలన్నీ కూడా ప్రకాశం జిల్లాలోకి మెర్జ్ అవుతున్నాయి. ఇక కనిగిరి రెవెన్యూ డివిజన్ పూర్తిగా కనుమరుగవుతున్నటువంటి సంకేతం ఇక్కడ ఉంది. ఎందుకంటే అది మార్కాపురంలోకి వెళ్ళిపోతుంది. కనిగిరి రెవెన్యూ డివిజన్ ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోనే ఉన్నది. దానిలో ఉన్నటువంటి మర్రిపాడు, పొన్నలూరు, ఈ 2 మండలాలని కొత్తగా ప్రకాశం జిల్లాలోనే కొనసాగిస్తారనమాట. అంటే మార్పులు జరిగినాయి కాబట్టి ఇవన్నీ ఈ కనిగిరి రెవెన్యూ డివిజన్లో ఉన్న వాటిని కందుకూరు రెవెన్యూ డివిజన్లో కలిపేసి ప్రకాశం జిల్లాలో కొనసాగిస్తారు. అంటే దీనిలో పెద్దగా ఏం మార్పు లేదు. ఉన్న వాటిల్లో అక్కడ ఒక 5 మండలాలని అటు మార్కాపురం వైపు బదలాయించారు. ఇటు మరొక 2 మండలాలు ఇటు వచ్చింది. ఇక మరొక కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పడుతుంది, అద్దంకి రెవెన్యూ డివిజన్. ఇది ప్రకాశం జిల్లా పరిధిలోకి వస్తుంది. ప్రకాశం జిల్లా పరిధిలోకి వచ్చే అద్దంకి రెవెన్యూ డివిజన్లో బాపట్ల జిల్లా నుంచి చీరాల రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి అద్దంకి, అలానే బల్లికురవ, సంతమాగులూరు, పంగులూరు, అలానే కొనిసపాడు, ఈ 5 ప్రాంతాలని అద్దంకి రెవెన్యూ డివిజన్లోకి పెట్టి అద్దంకిని ఇటు కలుపుతున్నారు. చీరాల అటువైపే ఉంటుంది. అంటే చీరాల బాపట్లలోనే ఉంటుంది. ఇది చీరాల గుంటూరు జిల్లా, ఒకప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా ఇది వచ్చేటువంటి ప్రాంతం. ఇప్పుడు కాబట్టి అది బాపట్ల జిల్లాలో కొనసాగుతుంది చీరాల. కానీ చీరాల రెవెన్యూ డివిజన్ నుంచి 5 మండలాలు అద్దంకిలోకి వచ్చి కొత్తగా అద్దంకి రెవెన్యూ డివిజన్ ప్రకాశం జిల్లాలో ఏర్పడబోతుంది. సో ఇది ఇంకా ఒంగోలు రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి ముండ్లమూరు, తాళ్ళూరు, ఈ 2 మండలాలని కూడా అద్దంకి రెవెన్యూ డివిజన్లోకి బదలాయిస్తారు. మిగతావి కనిగిరిలో ఆల్రెడీ మనం కొన్ని మార్కాపురం వైపు వెళ్ళిపోయినాయి కనిగిరిలో నుంచి. అలానే 2 రెవెన్యూ డివిజన్లు ఇక్కడ కందుకూరు వైపు వెళ్ళిపోయినాయి. కనిగిరిని తీసుకొచ్చి దర్శి, దొనకొండ, కురిచేడు, ఈ 3 రెవెన్యూ డివిజన్లు ప్రస్తుతం ఈ ప్రకాశం జిల్లాలోనే ఉన్నాయి. ఈ 3 రెవెన్యూ డివిజన్లు అద్దంకిలోకి వచ్చేస్తాయి. అంటే కందుకూరు, అద్దంకి, ఒంగోలు రెవెన్యూ డివిజన్లతో కొత్త స్వరూపంతో ప్రకాశం జిల్లా ఏర్పడబోతుంది. సో దీనిపైన ఏమన్నా అభ్యంతరాలు ఉంటే ఇది 30 రోజులకు సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ 3 జిల్లాలని
పునఃసమీక్షించి చేసినటువంటి వర్గీకరణ. గత ప్రభుత్వం చేసింది ఏంటంటే వేటితో సంబంధం లేకుండా ఒకే ఒక బ్లైండ్ ఫార్ములా పెట్టుకుంది. ఏవైతే పార్లమెంటరీ నియోజకవర్గాల కిందకు వస్తున్నాయో అవన్నీ ఒక జిల్లాలు చేసింది. కాబట్టి పెద్ద చర్చకు ఆస్కారం లేదు. కానీ భౌగోళికంగా, సాంస్కృతికంగా, చారిత్రకంగా ఉన్నటువంటి బంధాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్రాంతాలని మళ్ళీ ఇటు అటు బదలాయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో అందులో భాగంగా కొత్త అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో పాటు ప్రకాశం జిల్లాని పునర్వ్యవస్థీకరించే దిశగా ఇందులో ప్రతిపాదనలు చేశారు. ఇది 30 రోజుల పాటు ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది. 30 రోజుల చర్చ తర్వాత అంటే బహుశా డిసెంబర్ 27-28 సమయంలో సమీక్షించి ఫైనల్ గెజెట్ని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. అమల్లోకి జనవరి 1 నుంచి లేదా జనవరి 26 నుంచి 2026లో కొత్త స్వరూపాన్ని, ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపాన్ని చూసేటువంటి అవకాశం కలుగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.